ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేశారు. ఓట్లు అన్నీ కూడా మన కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఉన్న ఉద్దేశంతో అక్కసుతో చంద్రబాబు నాయుడు మతిభ్రమించినట్టు ఆయన ప్రవర్తన, ఆయన బిహేవియరు, అంటే ఆయన యొక్క మాటల తత్వం ఎట్టుందంటే నాలుగుకు బ్రెయిన్కు తేడా లేకుండా మాడుతున్నాడు. ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి అసలు నా ఓటు వేసానో అది ఎక్కడ పోయిందో నాకే తెలియదు అన్నమ్మా. అంటే ఆ ఓటింగ్ అనేదాన్ని అసలు 40 సంవత్సరాల చరిత్ర, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, భారతదేశంలో సీనియర్ అనే యొక్క ముఖ్యమంత్రి ఆ మాట ప్రజాస్వామ్యవాదిగా నిజంగా అటువంటి ఆ ఓటింగ్ అనడం నిజంగా పూర్తిగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలా. నేను ఓటేసాను, ఆ ఓటు ఎక్కడ పోయిందని. అయ్యా, క్లియర్ కట్గా మీరు బటన్ నొక్కితే క్లియర్గా డిస్ప్లేలో మీరు కనబడుతుంది. ఈవెన్ మామూలుగా విలేజ్లో కూడా గ్రామస్తులు కూడా క్లియర్ కట్ దాన్ని చూసి ఓటు వేసాను క్లియర్ కట్ దానికే అంత ఫెసిలిటీ కల్పించారు ఎలక్షన్ కమిషన్. నువ్వు దాన్ని కూడా నీ యొక్క వికృతి శాస్త్రాల్లో దాన్ని వేరే రకంగా నువ్వు అలిస్తే నీకు మెదడు ఉందా, మెదడు పనిచేస్తుందా, లేదంటే నీకు ఓడిపోతున్నా భయం పుట్టుకుందని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నీకైతే ఒక విధంగా మాట్లాడతావు, వేరే వాళ్ళకి అనుకుంటున్నా కాబట్టి ఇంకొక రకంగా మాట్లాడతావు. మేము ఒకటే అడుగుతాం, 2014లో ఈఏవీఎంల పైన నువ్వు గెలిచావు, ఈఏవీఎంల పైన నువ్వు గెలిచావు, ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయినాక మొత్తం టోటల్గా పరిపాలన అటుపైకి ఎక్కించావు, మొత్తం గాడి తప్పింది. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా నీ పాలనలో మొత్తం టోటల్గా కరువు అనేక కటాక్షాలతో విపరీతంగా ఇబ్బంది పడినారు. రాష్ట్రాన్ని టోటల్గా దోసుకునే ప్రయత్నం చేశావు. ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకుంటూ ప్రజలంతా ఇబ్బంది పడినారు. కాబట్టి ఒక మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆస్కారాలు దండిగా ఉన్నాయి. గెలిచిపోయినాడు కూడా. ప్రజలందరూ కూడా మార్పుకు శ్రీకారం చుట్టారు. ఒక గొప్ప నాయకుడు దాదాపు మండు టెండలో, చలిలో, వర్షంలో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల యొక్క మనసు గెలుచుకున్న వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష జగన్ సీఎం చేయాలన్న ఆలోచనతో ఈరోజు దాదాపు 13 జిల్లాలు కూడా ఆయన వైపు చూస్తున్నాయి. ఈరోజు నువ్వు కనీసం ఓటమిని హుందాగా నువ్వు స్వాగతించాలా. ఓటమి తెలిసిన భయంతో, బాధతో నువ్వు ఢిల్లీకి పోవడము, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడము, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము నిజంగా చాలా దారుణమైన విషయం. మళ్ళీ ఈరోజు పేపర్లు చూసాం, నీ ఎల్లో మీడియా పేపర్ల బ్యానర్ ఐటమ్ చూసినాం. మరి ఎవరిని ముంచేదానికి మరి ఆ ప్రెస్ మీట్ పెట్టడం అర్థం కల. 140, 150 సీట్లు అన్నావు. మరి ఇంకా మొన్నటిదాకా ఒక మాట నేవు, ఈరోజు ఒకటి చెప్పినావు. అంటే దీన్ని చూస్తూ ఉంటే నిజంగా నీకు ఈవీఎంల పైన ట్యాంపరింగ్ చేసే ఆలోచన కలిగిందని ఒక ఆలోచన కలుగుతుంది. ఏ విధంగా మొత్తం ఏంటంటే నీకు టీం ఉంది, నీకు అన్ని రకాల టీంలు ఉండదు. అంటే ప్రజలకు మంచి పాలన చేయాలని, మంచి పాలన చేయాలని ఆలోచన నీకు లేదు. ఇట్లా ఎత్తుగడలు వేసి, మిస్యూజ్ చేసి, వక్రబుద్ధితో రకరకాల ప్రయత్నాలు చేసి మళ్ళీ ఈవీఎంగా ట్యాంపరింగ్ చేసే ఆలోచన ఉంది. కాబట్టి మళ్ళీ గత 4 రోజుల నుంచి నోరు ఇప్పునోడివి ఈరోజు మళ్ళీ 140, 150 సీట్లు మేము గెలుస్తామని చెప్పేసి మళ్ళీ ఒక ఆశ్చర్య మార్కులు పెట్టాము అందరు నీకు పేపర్, నీ యొక్క ఎల్లో మీడియాలో. అంటే నువ్వు అసలు ఏ ఆలోచనతో పోతున్నావు అనేది అర్థం కాని పరిస్థితి. అంటే భయపడుతున్నావా, లేదంటే మేకపోతే గంభీరం ప్రకటిస్తున్నావా నాకు అర్థం కాలేదు. సరే, ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేసినారు. ఓటేసినాన్ని మనం ఆహ్వానించాలా. గెలుపుకోవడం పైన నువ్వు ఫస్ట్ బేరేజ్ చేసుకోవాలా. మేమైతే మేము పకడ్బందీగా ఉన్నాం, మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా, ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేసినా, వైఎస్ఆర్సీపీ పైన దాడులు చేసినా, నీకు పోలింగ్ ఏజ్లపైన దాడి చేసినా, పోలింగ్ స్టేషన్పై దాడి చేసినా ప్రజలందరూ భయపడకుండా స్వచ్ఛందంగా జగన్ ఈసారి ముఖ్యమంత్రి చేసుకునే ఆలోచనతోనే దాదాపు వైఎస్ఆర్సీపీ దాదాపు 140 సీట్లు పైచిలతో ఈరోజు అధికారంలో రాకపోతుంది. మీరు దానికి భయపడి రకరకాల ఉన్నావు. మీరు ఒకటే అన్నా, ఈరోజు మీరు 140, 150 సీట్లు మేము గెలుస్తామని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చావు. రేపు నిజంగా ఒకవేళ నువ్వు గెలిస్తే మళ్ళీ రాష్ట్రపతి పాలన పోదామా మనం? రాష్ట్రపతి నీకు ఎందుకు దీనిపైన నమ్మకం లేదన్నావు కదా, వాళ్ళు గెలిస్తే మళ్ళీ రాష్ట్రపతి పాలన పెడతావా? ఇవన్నీ కూడా దొంగతిల్లు వద్దు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎందుకంటే పెద్ద మనిషి పేరుకి ఉన్నారు, కానీ మీరు చేసిన చిల్లర శాస్త్రాలు అవి మానుకోండి. మీరు, మీ మంత్రులు, మీరు క్యాబినెట్ అంతా ఎక్కడ ఈరోజు కూడా మీరు మాట్లాడే అర్హత లేదు, అర్హత కోల్పోయినాం. గత 4.5 సంవత్సరం ఖాళీగా ఉండి ప్రజలకి మేలు చేయకుండా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రజలకు వెళ్ళిపోతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక జగన్ వైపు గాలి వస్తుందని చూసి లాస్ట్ 4 months 2 months ఉండగా అప్పుడు పసుపు కుంకుమ పెడతాం. మేము ప్రజలైన ఎర్రోళ్ళ, ప్రజలైన అమాయకుల, ప్రజలకు అన్నీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట పైన ఉండే వ్యక్తి, ఆయన వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈరోజు మహిళలు రక్షణగా ఉంటుంది, రైతులకు భరోసా ఉంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారు, ఎన్నో ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్రం బాగుంటుంది, అనేక ఆయన అధ్యయనం చేసి మొత్తం టోటల్గా ప్రజా సంకల్ప శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆయన మేనిఫెస్టోలో కూడా ప్రతి ఒక్క మనిషికి, సగటు మనిషికి కూడా మంచి అద్భుతాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో మంచి పురోగతి జరుగుతుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది, పక్క రాష్ట్రాలకు వలసపాల్సిన అవసరం లేదు, ఒక జగన్తోనే సాధ్యం అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు గ్రహించారు కాబట్టి ఈరోజు జగన్ ముఖ్యమంత్రి చేసుకున్న ఆలోచనతో ఈరోజు నిజంగా నువ్వు పిచ్చి కుక్క మాట్లాడుతున్నావు, పిచ్చి వేషాలు వేస్తున్నావు రకరకాలుగా. పక్క రాష్ట్రాలు నవ్వుతున్నారండి మిమ్మల్ని చూసి, పక్క రాష్ట్రాలు నవ్వుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఏమైంది ఇతనికి అని చెప్పేసి. ఒక దగ్గర భాష రానాల దగ్గర హిందీ మాట్లాడతావు, ఒక భాష వచ్చే దగ్గర నీ యొక్క ఏదేదో మాట్లాడతావు. ఇవన్నీ ప్రజలు గమనించలేదా? మేధస్తులందరూ కూడా గమనిస్తున్నారు, ఇంటలెక్చువల్ గమనిస్తున్నారు. ఏంటి ఇతనికైనా పిచ్చి పట్టిందా, ఏమైపోతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. నువ్వు కనీసం ఏదైనా ధైర్యం ఉంటే, నీకు నిజంగా ప్రజాస్వామ్యమైన గౌరవం ఉంటే, నిజంగా ప్రజాస్వామ్య విలువలపైన నీకు ఏం మాత్రం విలువలున్నా నువ్వు హుందా గౌరవించాలా. ప్రజా తీర్పు ఇచ్చారు, బ్యాలెట్ ఈవీఎంలో ఉన్నాయి, వచ్చిందాక వెయిట్ చేయి, అప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. రాకముందు టోటల్గా ఆడలేక మధ్యలో పైన పడినట్టు ఈవీఎంల పైన ఈసీ పైన చేయడం ఎంతవరకు ఇది స్వభావం కాదు అని చెప్పేసి చేస్తున్నా. ఈరోజు మీరు చేసిన అనేకమైన ఈ ఓటర్లకు సంబంధించిన కానీ, ఓటర్ దొంగ ఓట్లు ఎక్కించడం కానీ, ఓట్లు తీయడం అంతా మీ పాత్రే. మీ అశోక్ అని ఏమైపోయాడు, డేటా ఏంటి అతను మీ మనిషి కదా, నీతో ఫోటో దిగిన వ్యక్తి కదా, లోకేష్తో ఉన్న వ్యక్తి కదా, మీకు అనేకమైన సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి కదా, వాళ్ళందరూ మీరు ఏమైపోయినారు. ఇటువంటి అన్నీ కూడా తీసుకుంటే మీ అన్ని బయట నీ యొక్క గుట్టు బయట బండారం పడతాదని చెప్పేసి నువ్వు భయపడిపోయి ఒక దగ్గర ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాలేదు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అంటావు, ఐటీ దాడులు అంటావు, అప్పుడైనా మర్చిపోయినావు అవన్నీ కూడా. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ఏదైనా కూడా స్వచ్ఛందంగా ఉండాలా, విల్లు కాపాడుకోవాలా, హుందాగా వ్యవహరించాలా, ప్రజాస్వామ్యంలో అయ్యే మంచివి. కానీ నువ్వేనా ఒక మనం చేసే పనులు కానీ, మనం చేసే ఇది కానీ గౌరవించేటట్టు చేసుకోవాలా. మీరు గౌరవం దించుకునే పరిస్థితి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవం రోజు రోజుకు దిగజార్చే పరిస్థితులు మీరు చేస్తున్నారు. ఓ దగ్గర జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు అయినా పట్టుదలతో మాటపై నిలబడడం, ప్రజలకు ఒక భరోసా ఇస్తూ దేశ రాజకీయాల్లో ఒక మంచి మార్పు తెస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి ఒక దగ్గర ఆయన అటు మంచి మార్పు తెస్తాడు, నువ్వు ఆంధ్రప్రదేశ్ యొక్క విలువను దిగజార్చే కార్యక్రమం నువ్వు పెట్టావు. ఇది మంచి పరిణామం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆ రకంగా ఉంది. ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టోలో 2014లో అనేక రకాలైన కొన్ని వేల హామీలన్నీ ఇచ్చి 5 సంవత్సరాలు అవి ఏమీ పట్టించుకోకపోగా ప్రజలను మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా మీడియా, ఎల్లో మీడియాతో సహకారంతో ఆయన ఆ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం చేసినాడు తప్ప స్వచ్ఛందంగా ఆయన ఏం చెప్పింటే అదంతా కూడా నెరవేర్చింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక్క హామీ అన్నా ఆయన నెరవేర్చిన పరిస్థితి లేదు. చాలా దారుణం. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి పార్టీని ఈ రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కాదు కదా, ప్రపంచంలోనే ఎక్కడా ఉండరు అన్నమాట. ఇన్ని హామీలు ఇచ్చి ఇంత మోసం చేసిన వ్యక్తిని నిజంగా కూడా అక్కడ గల్ఫ్ కంట్రీస్ అంటే ముస్లింలు ఏలే రాజ్యంలో నిజంగా ఉరి తీసే కార్యక్రమం చేస్తారు. అటువంటిది ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి అది కూడా ఏదో నువ్వు పోలీసు పహారాతోటి పోలీసు రక్షణలో తిరుగుతున్నావు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. నిజంగా కూడా మామూలుగా అయితే ఇన్ని హామీలు ఇచ్చిన వ్యక్తిని ఆ రకంగా చేయాలి. సో అది కాకపోగా ఈ రకంగా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన ఉద్దేశంతో అవన్నీ మర్చిపోతారులే, ఎల్లో మీడియా ఉందిలే అని చెప్పేసి అవన్నీ చేసినవన్నీ మర్చిపోతారులే అని చెప్పి ఆయన మభ్యపెట్టే కార్యక్రమం లాస్ట్ 2-3 మంత్స్లోనే చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్లని గతంలో ఎన్నికల్లో చెప్పినారు, అది లాస్ట్ 2 months చేయడం జరిగింది. పెన్షన్ 2000 రూపాయలు చేయడం. సో ఈ రకంగా చేసినాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా చేసి ఉండాలి ఆయన హామీలన్నీ.
అవన్నీ చేయకపోగా లక్షల కోట్లు దిగమింగడం కోసమే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. బడ్జెట్లో ఉన్న ప్రతి సంవత్సరం వచ్చిన 1,50,000 1,60,000 కోట్ల రూపాయల బడ్జెట్, అదే కాకోకుండా 2,25,000 2,50,000 కోట్ల రూపాయలు ఆయన అప్పులు చేయడం జరిగిందనమాట. సో ఆ డబ్బులు అంతా కూడా చంద్రబాబు జోబులేకే పోయినాయి తప్ప వేరే కార్యక్రమమే లేదనమాట. సో ప్రజలందరూ కూడా గమనించినారు. సో నీ మేకపోతు గాంభీర్యానికి, ఇంకొక దానికి, ఇప్పుడు మభ్యపెట్టేదానికి, నిజంగా కూడా తెలుగుదేశం కార్యకర్తలను వాళ్ళ నాయకులను మోసపుచ్చేదానికి చెప్పే కార్యక్రమం తప్ప ఇంకొక కార్యక్రమం కాదు. 140 150 సీట్లు వస్తాయంటే అట్లా నమ్మి ఈ ఏదన్నా పందాలు గిందలు కట్టే కార్యక్రమం చేస్తారు. నిజంగా నష్టపోతారు అన్నమాట వాళ్ళందరూ కూడా. సో ఆ రకంగా వాళ్ళను కూడా ముంచేద్దామన్న ఉద్దేశంతో నేను చెప్తాననేమో కానీ నిజంగా కూడా అది ఆయన ఓటమి. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అంత మంచి పరిపాలన అందించిన రాజశేఖర రెడ్డి గారికి 2009కి వచ్చేపాటికి 4 సీట్లు ఎక్కువ ఇవ్వడం జరిగిందనమాట. యాంటీ ఇన్కంబరెన్స్ అనేది అంత పెద్ద ఎత్తున ఉంటుంది. అంత మంచి పరిపాలన అందించిన రాజశేఖర రెడ్డి గారికి అటువంటి ఉన్నప్పుడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడు పైన నిజంగా ఇంత అవినీతి దుర్మార్గమైన పరిపాలన అందించిన చంద్రబాబుకు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు ప్రజలు? సింపుల్, మామూలుగానే. సో అంత దారుణంగా ఓడిపోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈవీఎంల పైన, ఈసీ పైన, ఇంకొక దానిపైన ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అతను ఆడలేక, అతను ఎలక్షన్ చేయలేక ఆయన ఈసీ పైన, దానిపైన, దీనిపైన తోసే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టి గల నాయకుడు, మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి. ఖచ్చితంగా నవరత్నాలు ఏదైతే చెప్పాడో ఎక్కువ హామీలు కూడా ఇవ్వలేదన్నమాట. ఆయన 9 హామీలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 9 హామీలు చిత్తశుద్ధిగా చేస్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మకం, విశ్వాసం. సో తప్పకుండా దూరదృష్టి గల నాయకుడు. ఈ రాష్ట్రంలో మేలు జరగాలి, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రత్యేక హోదా వస్తే మేలు జరుగుతుందన్న గుర్తించిన ఏకైక నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. సో తప్పకుండా ఈ ప్రత్యేక హోదా గ్యారెంటీగా తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఏదన్నా ఉన్నిలేండి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం ఆర్థికంగా బలం పొందుతుంది. అదే కాకుండా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాకోకుండా నిజంగా కూడా ఈరోజు పేపర్లో చూస్తే వర్షాలు కూడా బాగా పడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని అర్థం అనమాట. చంద్రబాబు ఉంటే వర్షాలు కాదు కదా, కరువు, చంద్రబాబు ఇద్దరు కవల పిల్లలు అన్నమాట వాళ్ళందరూ కూడా. సో మంచి వర్షాలు వస్తున్నాయంటే శుభసూచకం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పడానికి శుభసూచకం అనమాట. సో తప్పకుండా ఒక మంచి పరిపాలన వస్తుంది. దూరదృష్టి గల నాయకుడు, మంచి గ్రిప్ ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం పైన గ్రిప్ ఉంది ఆయనకు. సమస్యలన్నీ కూడా తెలుసు ఆయనకు. ప్రతి మనిషి యొక్క సమస్య కూడా తెలుసు ఆయనకు. తప్పకుండా ఈ సమస్యలకు అన్ని దానిలకు ఆన్సర్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అనమాట. సో తప్పకుండా ఒక మంచి పరిపాలన అందిస్తారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి లాంటి పరిపాలన, సో అలాంటి ఈ స్వర్ణయుగాన్ని మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో ఆయన 140 కాదు కదా, ఎన్ని ఇస్తారు అనేది ప్రజల యొక్క ముందుగానే నిర్ణయించబడింది. సో డెఫినెట్గా ఒక మంచి లీడ్ తోటి, దాదాపు 130 పైనే సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. సో తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత కూడా ఖచ్చితంగా ఆయన జైలుకు పోయేది కూడా గ్యారంటీ అన్నమాట. సో ఎన్ని కుంభకోణాలు, ఏం కదా, కొన్ని దాదాపు కొన్ని వేల జీవోలు, అది నిక్షిప్తంగా ఉన్న జీవోలు అన్నమాట. అంటే రహస్యపు జీవోలన్నీ కూడా ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. సో అన్ని దానిపైన ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులను తప్పకుండా జైలుకు పంపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో మళ్ళీ వచ్చేది కార్యక్రమం కూడా ఏమీ లేదు. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ భూస్థాపితమయ్యేది గ్యారెంటీ. థ్యాంక్ యూ. ఏం సుమలత ఏనా అడుగుతారా? ఈ సుమలత చంద్రబాబు నాయుడు గారు మహిళలు అంటే గౌరవం, మహిళలు గౌరవం అంటేనే ఈరోజు పసుపు కుంకుమ నేను ఇచ్చానని. అదే మేము ఒకటే అడుగుతున్నాం, లేడీస్ పైన ఎంత గౌరవం ఉన్నదనో మాకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణకు వనజాక్ష తహసీల్దార్ పైన అసలు ఎంత దారుణంగా, నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా నీ ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ జుట్టు ఈడ్చి కొట్టి, అదేవిధంగా అధికారులను కొట్టి ఆ మహిళా అధికారులను కూడా భయపడించే పరిస్థితి కూడా మా అందరికీ కూడా తెలుసు. పైగా ఈరోజు మా పసుపు కుంకుమతో నాకు ఆర్డర్ పైన గౌరవం ఉంది కాబట్టి ఇస్తాను. అది ఎలక్షన్ 2 నెలలుగా ఇవ్వడము, వాళ్ళు కూడా అందరూ చాలా తెలివైన వాళ్ళు.
పైగా ఈరోజు మహిళల పైన గౌరవం అంటానే కర్ణాటకలో ఒక పాపం భర్త చనిపోయి ఉన్న వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వ్యక్తి సుమలత మన తెలుగింటి ఆడపడుచు ఏమైంది నీ గౌరవం ఆమె ప్రచారం చేయొచ్చు కదా నీకేమో లేడీస్ పైన తెలుగులో ఆమె పరిచయం చేయకుండా నువ్వు టోటల్గా నువ్వు ఒక డ్రామాలు ఆడి వస్తున్నావు ఇదే నీ ఆడపడుచు పైన గౌరవం అనేది చంద్రబాబు మేము అడుగుతున్నాం కాబట్టి ఈ చౌకబారు మాటలు నీ చౌకబారు సమయ విధాన్ని వదులుకొని స్వచ్ఛందంగా క్లియర్ కట్గా పెద్ద మనిషి తరహాలు జీవించనే కొంచెం లాస్ట్ చివరి రోజులు నీకు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లోనూ గౌరవంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడున్న రాష్ట్రానికి గౌరవంగా ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినందుకని చెప్పి తెలియజేస్తుంది.